రండ్రా. సార్ 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 ఆగండి సార్. సార్ ఆగండి సార్, నేను చెప్పేది వినండి సార్. నోటిదాకా వచ్చిన కూటిని నోట్లో పడకుండానే చేతులతో లాగేసుకుంటారా? మీ సంగతి తేలుస్తా. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేయ్ రేయ్, వీళ్ళేదో తేలుస్తారంట, వీళ్ళ సంగతి చూడండి. తప్పు చేయడంలో నువ్వు స్మార్ట్ అయితే ఆ తప్పుని సరిదిద్దడంలో మేము ఓవర్ స్మార్ట్. ఆ ప్రాసెస్ లో ఇలాంటివి అస్సలు లెక్క చేయం. ఏంకెడి ఇంకా చూస్తారంట్రా? వెళ్ళండి. ఇప్పుడు ఈ ఊళ్ళో ఆ మహల్ ఎక్కడుంది? ఈ ఫోటోలో ఉన్న ఆవిడకి ఈ సంస్థానానికి ఉన్న సంబంధం ఏంటి? ఈవిడ పేరు సుహాసిని దేవి. ఈ సంస్థానానికి వారసురా. వారసురాలా? ఈ సంస్థానానికి వారసురాలా? కొన్ని సంవత్సరాల క్రితం వజ్రపాటి సుధాకర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ ఇంటిని వదిలేసి భర్తే తన జీవితం అనుకుని ఈ ఆస్తి అంతస్తుల్ని కూడా కాదనుకుని వెళ్ళిపోయింది. దాంతో పుట్టింటి వాళ్ళు కూడా ఆమెను ద్వేషించడం మొదలుపెట్టారు. తర్వాత కొద్ది రోజులకి ఆమె నెల తప్పి నిండు చూడాలుగా పుట్టింటికి వచ్చింది. ఆమె మీదున్న కోపంతో పుట్టింటి వాళ్ళు ఆమెను చేరదీయలేదు. పాపం, ఆనాడు ఆ మహాతల్లి ఎన్ని కష్టాలు పడిందో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఆ సమయంలో తనకు తోడుగా ఉండాల్సిన పుట్టింటి వాళ్లే కాదని రోడ్డున వదిలేస్తే నిండు గర్భంతో ఎన్ని అవస్థలు పడిందో ఏంటో. ఆ సమయంలో ఆవిడకు పురిటి నొప్పులు రావడంతో ఇదే ఊళ్ళో ఉంటున్న గవర్నమెంట్ హాస్పిటల్లో మంత్రసాని ఆవిడకు పురుడు పోసింది. ఆ తర్వాత ఆవిడకి మగబిడ్డ జన్మించాడని విన్నాను. ఆ తర్వాత ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో నాకు పెద్దగా తెలీదు. ఆ పురిటి బిడ్డతో ఎన్ని అవసరం పడిందో ఏంటో అని చాలా రోజులు అందరం బాధపడ్డాం. నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను. ఆ జగదాత్రి కేదార్ ఇద్దరు సాక్ష్యాల కోసం మహల్కి బయలుదేరారు అని, వాళ్ళకి ఆధారాలు దొరకకూడదని నేను వచ్చాను. నీకసలు బుద్ధుందా? ఇది ఎలాంటి ప్లేసో తెలుసా? ఇక్కడ ఉండటం చాలా ప్రమాదం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సాక్ష్యాలు వాళ్ళకి దొరకకుండా నేను చూసుకుంటాను. లేదు యువరాజ్, నేను కూడా నీతోనే వస్తాను. నువ్వే అంటున్నావు కదా ఇది చాలా డేంజరస్ ప్లేస్ అని. మరి నిన్ను వదిలేసి నేనెలా వెళ్తాను? ఇద్దరం కలిసి ఏ పనైనా చేద్దాం. నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు నాకు తోడుగా ఉండు. సరే, ముందు మనం అర్జెంటుగా ఆ మంత్రసానిని కలవాలి. కేదార్ గాడితో ఆ మంత్రసాని ఎలాంటి విషయాలు చెప్పకుండా ఆవిడ ఆపాలి. అవును యువరాజ్, కానీ నాకొక డౌట్. అసలు సాక్ష్యాల కోసమని బయలుదేరిన జగదాత్రి కేదార్ వాళ్ళు ఏమయ్యారు? సడన్ గా జేడీకేడీలో ఎంట్రీ ఇచ్చి
కేదార్ వాళ్ళమ్మ గురించి అతన్ని ఎందుకు అడుగుతున్నారు? ఆ కేదార్ గాడే ఈ కేడే. ఈ విషయం నీకు తెలీదు. వాడి తల్లి గురించి వాడి స్టైల్లో వాడు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నాడు. యువరాజ్, నిన్నే. అంటే జగదాత్రి కేదార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటారు. అందుకే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక్క ఫోన్ చేసి వస్తాను. రై, అర్జెంటుగా నేను చెప్పిన అడ్రస్కి రండి. లొకేషన్ షేర్ చేస్తాను. అవసరమైతే మర్డర్ కూడా చేయాల్సి వస్తుంది. రెడీగా ఉండండి. సరేనా? ఏమండి, ఇక్కడ మంత్రసాని మంగమ్మ అంటే నేనే బాబు. ఇంతకీ మీరెవరు? ఎవరు బాబు మీరు? నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను గానీ ముందు మాకు కావాల్సిన వివరాలు చెప్పు. వివరాలా? ఏంటయ్యి? దగ్గరగా ఒక 25 ఏళ్ల క్రితం నువ్వు సుహాసిని దేవి అనే ఆవిడికి పురుడు పోసావు. ఆవిడకు ఒక మగబిడ్డ కూడా జన్మించాడు. గుర్తొచ్చిందా? ఆ, గుర్తొచ్చింది బాబు, గుర్తొచ్చింది. ఆవిడ మా ఊరి పెద్ద ఆయన ఉన్నారు కదా, ఆవిడ కూతురు. అవును, ఆవిడికి సంబంధించిన డీటెయిల్స్ మాకు కావాలి. హేయ్ హేయ్, ముందుకు రాకండి. వచ్చారో మీరు దేనికోసం అయితే వచ్చారో అవి మీకు దక్కకుండా పోతాయి. చెడే మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.